వీళ్ళు పెళ్లి చేసుకోమని అడిగితే, ఇది రాజస్థాన్తో ఇన్నాళ్ళు ఉంటున్నావు కదా, రాజస్థాన్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళమ్మ నాన్న మేము కలిసి అడిగితే పెళ్లి చేసుకోను అని చెప్పి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడుగుతాను. ఇప్పుడు చెప్పండి. లక్షలు అసలు మాది ఏం లేదు తెలుసా. ఇప్పుడు కష్టం మీదనే మేము ఇప్పుడు మేము కష్టం మీదనే. ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేదండి, నాకు తల్లి ఉంది తెలుసా. డబ్బులు 30 లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాను అంకుల్ కూడా తెలియకుండా. గోవాలో ఉన్నా అంటే అక్కడ ఉన్న సంగీతం నేర్చుకుంటానా, ఎంత డబ్బు ఖర్చు పెట్టేసిందో. అదేలేండి, మీరు కూతురు కాబట్టి ఇంకా మీరు చేయాలి కాబట్టి పరువు పోతుంది కదా. అందుకే అమ్మా నేను సైలెంట్ ఇంటికి వచ్చి మాట్లాడాను. మెమ్మ ఏం చేస్తుంది, మెమ్మ ఏం చేస్తుంది. మీరు కానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ కానీ, అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా. అమ్మాయి ఏం చెప్తుంది, నా రాస్తే నాకు సంబంధం లేదు, నాకు తమ్ముళ్ళు అంటాడు అన్నలు అంటాడు. అది పెళ్లి చేసుకోమంటే పడొద్దు అంటది. అది మరి వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయంట, సాయి వాళ్ళ వైఫ్తో కలిసి ఉన్న వీడియోస్. పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు వద్దంటారు. మస్తాన్ సాయినేమో పెళ్ళైనా సరే విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోమంటుంది. ఈయన పెళ్లి కాకపోయినా సరే ఈయన పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోండి. ఇక్కడ మీకు ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హూ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్? రాజ్ తరుణ్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ బికాస్ హీ ఈజ్ అన్ ఎలిజిబుల్ బ్యాచులర్. బట్ మస్తాన్ సాయి ఈజ్ అ మ్యారీడ్ మ్యాన్, కిడ్స్ ఉన్నారు. ఏమిటి ఈ సైకో ఆనందం? కొంపని కూల్చడంలో ఒక ఆనందం ఉంటుంది. ఇట్లాంటి సార్ అంటే ఆల్రెడీ పెళ్ళైన వాడు పెళ్ళాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి వచ్చి నా దగ్గర ఉంటే అది నాకు ఎక్కువ. ఆర్ ఎల్స్ ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు, వీడు ఎట్టాగో ఇది వదలలేడు, చేయలేడు కాబట్టి నాకు ఎంతో అంతా ఇచ్చి వదిలించుకుంటాడు. రాస్తాడు అనుకోసారి పెళ్లి చేసుకుందాం అంటే నాకేమొస్తుంది? వీడు కనుక నేను పెళ్లి చేసుకొని పడితే వీడికి లాక్, వీడు రాలేడు, ఖచ్చితంగా పిల్లల్ని వదిలి రాలేడు. కాబట్టి ఖచ్చితంగా నాకు డబ్బులు ఇచ్చి. ఇది కూడా డబ్బు కోసమేనా? ఏం ఇంట్రెస్ట్ లవ్ ఏం కాదు కదా, పెద్ద రాకెట్ అంతే కదా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అమ్మా, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు బాగా వెల్ సెటిల్ అయి ఉంటారు, వాళ్ళని టార్గెట్ చేసి నీ పెళ్ళాన్ని వదిలేసి నాతో ఉండు మర్యాదగా, లేకపోతే అవి బయట పెడతా అని చెప్తే వాడికి వేరే ఆప్షన్ లేక ఎంతో కొంత డబ్బులు ఇచ్చేది. అదే పెళ్లి కాని వాడైతే చేసేసుకున్నా అప్పుడు నా పని అయిపోతుంది, నా దందా బంద్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు ఈ విషయంలో. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఏంటి ఇప్పుడు మొత్తానికి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిపోయింది. ఇది కొంచెం పక్కన పెడితే మొన్న రీసెంట్గా మీరే అన్నారు ఆర్జీవి గారే ఈ ఇష్యూకి సంబంధించి ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. త్వరలో ఒక ఫిలిం తీస్తే ఈ క్యారెక్టర్ సంబంధించి ఫిలిం తీస్తామని కూడా అంటూ ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళింది, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఆయన చెప్పాలమ్మా, ఆయన పట్టించుకోడు అసలు, బేసిక్గా కొన్ని విషయాలు మాట్లాడరు ఆయన. అంతే ఏదో ఆయన ఫ్లోలో మాట చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఐ డోంట్ నో ఇఫ్ హీస్ ఆయన అంటే చాలాసార్లు ఇట్లాంటి సబ్జెక్టులు తీసుకుంటున్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఈ నెల రోజుల్లో వెబ్ సిరీస్ని తలదన్నే మోస్ట్ రియల్ టైం ఇది. సో అది చెప్పుకొచ్చారు. బట్ హీ అనాలిసిస్ వాజ్ లైక్ ఈ అమ్మాయి ఒక సైకోటిక్ క్యారెక్టర్ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మొన్న ఒక వీడియో ఒక టైటిల్ చూసారా, ఒక సంయుక్త అనే అమ్మాయి సినిమా ప్రమోషన్ అనే తర్వాత మాట్లాడితే తెలిసింది. కానీ రాజ్ తరుణ్కి ఏం లేదు, ఒక 20 సెకండ్ మా ఫ్రెండ్ వస్తుంది. కాదు మీరు అక్కడ గమనించాల్సింది అంటే ఎక్కడా కూడా రాజ్ తరుణ్ ఆర్ లావణ్య పేర్లు తీలా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించుకున్నారు. వాళ్ళు చాలా సేఫ్ సైడ్గా, లీగల్లీ కరెక్ట్గా, పొలిటికల్లీ కరెక్ట్గా ఆ వీడియో రికార్డ్ చేశారు. ప్రమోషన్ వీడియో అది. సో గుమ్మడికాయ దొంగంటే భుజాలు దడుకున్నారు అన్నట్టు ఎవరికి వాళ్ళు ముందుకు పెట్టేసి నేను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, ఈవిడే చేయించి ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. బట్ నన్ను అడిగినప్పుడు కూడా నేను అది అలా చెప్పాల. ఆవిడ చేయించినా ఎవరు చేయించినా క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి దాని గురించి మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ కనుక ఆవిడ చేయించి ఉండుంటే ఆవిడకే నష్టం కదా. ఒకవేళ నష్టమైనా ఆవిడ ఎందుకు చేస్తుంది అని అడిగితే అప్పుడు నేను చెప్పాను, ఒక అక్కసు వెళ్ళగట్టుకోవడానికి ఏమి చేయలేకపోతుంది, కేసులన్నీ కూడా ఏమి పనికిరావని అర్థమైపోతుంది, ఎవిడెన్స్లన్నీ ఆవిడకి అగెనిస్ట్గానే ఉన్నాయి, మరి ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తుందేమో అని చెప్పాను తప్ప. బట్ ఒకవేళ ఆవిడ చేయలేదనే విషయం మనకు తెలిసిన తర్వాత. ఓకే, ఏంటి మీ పర్సనల్ లైఫ్ ఎట్లుంది? ఇంట్లో అందరూ ఓకేనా? మదర్, ఫాదర్, మీ వైఫ్? ఓకేమ్మా, పర్లేదు. మొన్న ఆల్రెడీ దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ దాకా వెళ్ళారు. మీడియాలో అన్నీ చూస్తూ ఉంటే మనకెందుకు రాని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. యాక్చువల్గా నిన్న కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు, సార్ రండి సార్ మీకు చెకప్ ఉంది, 15 days తర్వాత రమ్మన్నాం కదా, రావాలి, ఆర్థోపెడిషన్ రెడీగా ఉన్నారు మీకోసం అంటే
ఆల్రెడీ బాగా డబ్బులు వదిలినాయి, ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఛార్జ్ చేస్తారా లేకపోతే ఫ్రీగా చేస్తారా? లేదు సార్, ఫ్రీగానే చేస్తాను. సరే వస్తానని చెప్పారు, బట్ నేను వెళ్ళలేకపోయి వాళ్ళు వెళ్తానండి. జెమినీ మ్యూజిక్ వెళ్తున్నారా? బ్రేక్ ఇచ్చారా? బ్రేక్ ఇచ్చారు కదా, టైం దొరకట్లేదు. ఓకే, కాదు భాష గారు, మీ జర్నీ చూస్తే ఎప్పటిలో నుంచి ఉంది యాక్చువల్లీ. అంత ముందు కూడా బిఫోర్ ఈ ఇష్యూ లేనప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసాం. అమ్మాయిలకు ఉన్నటువంటి ఆఫర్లు అబ్బాయిలకు ఉండవు, కానీ ఇప్పుడు సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో #RJ భాష ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. అంటే ఇది కొంచెం మంచికి తీసుకోవాలో చెడు తీసుకోవాలో పక్కన పెడితే, మీ ఫైటర్కి అయితే చాలామంది మీకు ఫ్యాన్స్ అయ్యారు. మీరు దీన్ని అగ్రీ చేస్తారో చెప్పండి ఫస్ట్. అవి ఖచ్చితంగా దానివల్ల నేను అగ్రీ చేయకపోవడం కాదు, కానీ నిజంగా అంటే ఊరికే హాయ్ వి సపోర్ట్ యూ అని చెప్పడం కాకుండా నిజమైన సపోర్ట్ ఎప్పుడంటే ఏదో ఒక రోజు నేను ఢిల్లీ వెళ్ళి కూర్చుంటా, ఈ చట్టాలు మారాలి, ఈ మగాళ్ళ భవిష్యత్తు, ఇలా మగాళ్ళు హెరాస్ చేసే వాళ్ళు ఆగాలన్నారు కదా, మీకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పా కదా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట, కాల్ చేసా. ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ డొమైన్లో ఉండే అతని ఫేస్ ఎవరికో మీకు తెలియదు, మీరు తెలుసు కాబట్టి. కార్తీక్, గుడ్ మార్నింగ్. సో గత కొద్ది రోజుల నుంచి మీరు ఏం చూస్తున్నారు? ఏం చూస్తామండి, వేణుస్వామి, రాజ్ తరుణ్